హలో అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలామంది మిమ్మల్ని కానీ నన్ను కానీ భయపెడతా ఉంటారు. ఏ రకంగా అంటే నీ ఐడి తీపిచ్చేస్తా కంపెనీ నుంచి. ఓ ట్రాకర్ అనేది మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్ పెట్టినా ఏదైనా చేసినా సరే మనం ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా జీకే లుక్స్ ఒక ఐడి కంపెనీ వాళ్ళు తీసేశారు. ఈ విధంగా చాలామంది చాలా రకాలుగా మీరైతే వాట్సాప్ గ్రూపులో నా మీదనే కాదు మీ మీద కూడా నిందలు వేయడం చూసే ఉంటారు అన్నమాట. అంటే మనం ఏం తప్పు చేయకపోయినా తప్పు చేసామని చెప్పి బలవంతం చేసి మీ ఐడి తీసేసింది కంపెనీ అని చెప్పి చెప్పడం. ఓకే, కాబట్టి అసలు నిజంగా ఓ ట్రాకర్ అనేది పనిచేసిందా? ఇప్పుడు పని చేస్తుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా ఓ ట్రాకర్ పని చేస్తుంది, మనం ట్రాక్ చేస్తుంది, మనం చేసే ప్రతి అడుగు కూడా కంపెనీకి తెలుసు అంటున్నారు కదా. వీటి గురించి మనం అయితే వివరంగా చెప్దాం. ఓకే, తెలుసుకుంటేనే కదండి మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే, వీడియో సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం మనకి దేనికి రైట్స్ ఉన్నాయి, దేనికి రైట్స్ ఏవని తెలుసుకుందాం. ఓకే, ముందుగా వచ్చేసి ఇండియాలో ఎవరినైనా అనుమతి లేకుండా రహస్యంగా ట్రాక్ చేయడం అనేది చట్టవిరుద్ధం. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరు ఫోన్ నెంబర్ అయినా, లొకేషన్ అయినా, వ్యక్తిగత డేటానైనా ట్రాక్ చేశారని భారతదేశ ప్రభుత్వానికి తెలిస్తే రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి కొన్ని రకాల శిక్షలు ఇక్కడ అమల్లోకి వస్తాయి. ఓకే, సాధారణంగా భారతదేశంలో ఏ పౌరుడు కూడా తన కుటుంబాన్ని లేకపోతే వాళ్ళ ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ట్రాక్ చేయడానికి కొన్ని పర్మిషన్లు ఉంటాయి. మొత్తం కాదు, కొన్ని పర్మిషన్లు ఉంటాయి. అలా కాకుండా అనుమతి లేకుండా ఎవరినైనా ట్రాక్ చేయాలంటే, ఫోన్ ట్యాప్ చేయాలన్నా సరే భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి సెక్షన్ 354D ప్రకారం, ఐపీసీ సెక్షన్ ప్రకారం వాళ్ళకి దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ప్రభుత్వం ఎవరిని ట్రాక్ చేసుకోవడానికి అనుమతి ఇస్తుందంటే, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు కానీ ఎవరికైనా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎటైనా తప్పిపోతారనే భయంతోనే, లేకపోతే మన పెద్దవాళ్ళు అంటే 60-70 ఏళ్ళ పెద్దవాళ్ళని ట్రాక్ చేయడానికి అనుమతులు ఉంటాయి. ఎందుకంటే మన ఫ్యామిలీ మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాటికి అనుమతులు ఉంటాయి. అంతేగాని ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ వచ్చేసి ట్రాక్ చేసేచ్చు అంటే మన స్వతగా పర్మిషన్లు ఇస్తేనే అవి ట్రాక్ అవుతాయి. అది గవర్నమెంట్కి తెలిసిందనుకోండి, ఎవరైతే ఆ ట్రాకింగ్ సిస్టాన్ని కనిపెట్టాడో ముందు ఆయన బొక్కలో వేస్తారన్నమాట. ఒక ఆయన 3 నుంచి 5 సంవత్సరాలు. ఓకే, ఇది భారత రాజ్యాంగం యొక్క ఇవి. ఇంకా మన అప్లికేషన్ ఏం చెప్తుంది అనేది కూడా మనం విందాం. ఇక్కడ ఆన్ ప్యాస్లో మన అప్లికేషన్ ఓ ట్రాకర్లోకి వెళ్ళిన అసలు కనీసం అప్లికేషన్ ఫోటో కూడా కనిపించట్లేదు. దాని పక్కన పెడితే దాంట్లో ఉన్న ఫీచర్స్ అయితే ఇవి. ఆ ఫీచర్స్ ప్రకారం ఆ ఫీచర్స్కి ఒక అర్థం ఏంటనేది మనం తెలుసుకుందాం. ముఖ్యమైన ఫీచర్లు ఏమున్నాయి మన దాంట్లో? యూజర్ పాత్ అంటే మీ వెబ్సైట్లో వచ్చే వినియోగదారులు ఏ పేజీ నుంచి ఏ పేజీకి వెళ్తున్నారో ట్రాక్ చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆన్ పేస్ అనే వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్లోకి వచ్చిన వ్యక్తులు ఓ ట్రాకర్ ఓపెన్ చేశారు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఓ కనెక్ట్ ఓపెన్ చేశారు, కాసేపు అయిన తర్వాత ఓ మెయిల్ ఓపెన్ చేశారు. ఎగ్జాంపుల్కి చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ లేవు అనుకోండి, చూడడానికి అప్లికేషన్ లేవు. బట్ మామూలుగా వాళ్ళు తయారు చేసిన సిస్టమ్ చెప్తున్నా. ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్ దేంట్లోకి వెళ్తున్నారో ట్రాక్ చేస్తుంది యూజర్ పాత్ అంటే. అలాగే రియల్ టైం అనాలిసిస్ అంటే మనకి ప్రస్తుతం నీ వెబ్సైట్లో ఎంతమంది ఉన్నారు, అలాగే వారు ఏం చేస్తున్నారో ఖచ్చితంగా సమయం బట్టి మొత్తం చూపిస్తుంది. అంటే ప్రజెంట్ నేను పలానా 10:30కి ఆన్ ప్యాస్ వెబ్సైట్ ఓపెన్ చేశా, దాని తర్వాత 11:30కి ఓ కనెక్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి 1 గంట మీటింగ్ విన్నా. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఓ మెయిల్లో ఒక మెయిల్ పెట్టా. ఇవన్నీ కూడా టైం అనేది ట్రాక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐపీ బ్లాకింగ్. అవసరం లేని హానికరమైన ఐపీ అడ్రస్ను బ్లాక్ చేయడానికి ఇది ఉపయోగపడుద్ది. ఓకేనండి, అవసరం లేని అంటే ఏమైనా అన్నోన్ లింక్స్ వచ్చినాయి అనుకోండి, అన్నోన్ లింక్స్ వచ్చినప్పుడు వాటిని బ్లాక్ చేయడానికి ఇది పనిచేస్తుంది. అంటే ఇది ఫేక్ లింక్, ఇది రియల్ లింక్ కాదు. ఇవన్నీ ఓల్డ్ టెక్నాలజీ ప్రజెంట్ ఆల్రెడీ వచ్చేసినాయి మనకి. అంటే మన వాళ్ళు ఓ ట్రాకరు మనకి తెస్తానన్నప్పుడు అది కొత్త టెక్నాలజీ, ఎందుకంటే అప్పట్లో నిజంగా అలాంటి టెక్నాలజీ లేదు. కానీ ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే మనకి గూగుల్ ఫోన్స్ కానివ్వండి, ఐఫోన్స్ కానివ్వండి, ఏది ఫేక్ లింక్ అనేది ముందే ఐడెంటిఫై చేసేసి ఈ లింకు హానికరం, మీరు 1-2 సార్లు చెక్ చేసుకుని క్లిక్ చేయండి అని మనకు ముందుగానే వార్నింగ్ ఇస్తాయి. ఇవన్నీ మీరు గమనించే ఉంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కీవర్డ్స్ అంటే వినియోగదారులు ఏ పదాలని వెతికి వెబ్సైట్లోకి వస్తున్నారో తెలుసుకుంటుంది. అంటే నేను www.onpassword.com లేదా www.ofounders.com, ఓకే, www.ecosystem అని చెప్పి ఈ రకంగా నేను ఏదైతే టైప్ చేసి సెర్చ్ చేస్తున్నానో దాన్ని ఇదైతే మనకి వెబ్సైట్ తెలుసుకుంటుంది అన్నమాట. ఏ పదాలు టైప్ చేస్తున్నారు ఎక్కువగా తెలుసుకుంటుంది. నెక్స్ట్ రిపోర్ట్స్ అంటే వెబ్సైట్ పనితీరు అలాగే ట్రాఫిక్కు సంబంధించిన పూర్తి నివేదికలను అందిస్తుంది.
అంటే వెబ్సైట్ అనేది ఏ రకంగా ఉంది, మీ వెబ్సైట్ పర్ఫెక్ట్గా ఎక్కువ మంది వచ్చి యూజర్స్ వస్తున్నారా లేదా అనేది ట్రాక్ చేస్తామంట. ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఎంతమంది యూజర్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తాయి. ఇంకా మన వాళ్ళు చెప్పిన ప్రకారం ఏజ్తో సహా ట్రాక్ చేస్తుందని చెప్పారు గతంలో. ఓకే, అంటే వాళ్ళు చిన్నవాళ్ళు ట్రాక్ వస్తున్నారా, పెద్దవాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సరే అల్గారిథం చెప్పుద్దండి మనకి. అంటే మీ యొక్క వీడియోని ఇంతమంది చూశారు, దాంట్లో 18 నుంచి 30 ఏళ్ళ లోపు ఇంతమంది ఉన్నారు, లేదా 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపు ఇంతమంది చూశారు, అలాగే 60 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ లోపు ఇంతమంది చూశారు, పలానా ఈ కంట్రీ నుంచి చూశారు ఎక్కువ మంది, పలానా ఈ కంట్రీ నుంచి తక్కువ చూశారు. ఇదంతా కూడా అనాలిసిస్ చేస్తామన్నమాట. ఓకేనండి, రిపోర్ట్ రియల్ టైం రిపోర్ట్ అనేది ఇస్తుంది. లాస్ట్ వచ్చేసి క్యాంపెయినింగ్. మీరు నడిపే వివిధ రకాల అడ్వర్టైజ్మెంటు క్యాంపెయినింగ్లకు పర్యవేక్షించడానికి సహాయపడుద్ది. అంటే ఎగ్జాంపుల్కి మనం ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చామనుకోండి, అడ్వర్టైజ్మెంట్ కూడా ఎంతమంది చూశారు, ఎక్కడి నుంచి చూశారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే వస్తుందన్నమాట. ఇవన్నీ రియల్ టైంలో అక్కడ వాళ్ళు చేయగలరు, అంటే మొత్తం అంతా ట్రాక్ చేయగలరు. ఓకేనా, ఇది వరకు ఒరిజినల్గా మన కంపెనీ వెబ్సైట్లో మన ఓ ట్రాకర్లో వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలు మాత్రమే నేను చెప్పాను. దీంట్లో నేను ఎక్కడైనా సరే అబద్ధం చెప్పానా మీరు ఆలోచించండి. ఓకే, కాబట్టి అసలు ఎక్కడైనా సరే ఒక మనిషిని పర్టికులర్గా మన వెబ్సైట్లో ఇవన్నీ వాడుతున్నారు, మన వెబ్సైట్లు ట్రాకింగ్ అని చెప్పింది తప్ప పర్టికులర్గా ఒక వెబ్సైటు మన వెబ్సైట్లు కాకుండా ఒక యూజర్ని ట్రాక్ చేస్తానని చెప్పింది ఎక్కడైనా సరే మనకి ఇక్కడ ఒక యూజర్ని ట్రాక్ చేస్తాను లేదు. జస్ట్ వెబ్సైట్లు ఓపెన్ చేయడం, ఎంతసేపు వెబ్సైట్లు ఓపెన్ చేశారు, వాళ్ళు ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్లు చేశారు, వాళ్ళకి ఎటువంటి రిపోర్ట్ కావాలంటే ఎంతమంది వాళ్ళ వెబ్సైట్ చెక్ చేశారని చెక్ చేశారు, అలాగే వాళ్ళు ఎటువంటి కీవర్డ్స్ టైప్ చేశారు, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తుంది. కానీ ఇవన్నీ ట్రాక్ చేయాలంటే ముందు మనకి ఏం కావాలి, ఓ ట్రాకర్ అనేది మనం దానికి ఫీచర్స్ ఆన్ చేయాలి. అంటే బేసిక్గా ఓ ట్రాకర్ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఓ ట్రాకర్లో మనం పర్మిషన్ ఇవ్వాలి, మన లొకేషన్ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, లొకేషన్ పర్మిషన్ ఏమి లేకుండా అసలు మన ఓఈఎస్కి అసలు లొకేషన్ పర్మిషన్తో సంబంధం లేదు. మనం లొకేషన్ పర్మిషన్ ఇవ్వాలి, మనం జస్ట్ మెసేజ్ల పర్మిషన్స్ అవి మాత్రం ఇచ్చుంటాం. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి నేను కూడా మీకు చూపించుదామని. ఇప్పుడు అప్లికేషన్ లేదుగా, బేసిక్గా ఇప్పుడు మనం ఇచ్చేదే అప్లికేషన్కి ఇస్తాం దేని పర్మిషన్ అని. మన దానికి అసలు అప్లికేషన్ లేదుగా, దేనికి ఉందని ఓఈఎస్ అప్లికేషన్ కూడా పని చేయకుండా దాదాపు 1 year పైన అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మన కంపెనీకి అప్లికేషనే లేదు, జస్ట్ ఒక వెబ్సైట్ ద్వారానే మనం ఎంటర్ అవుతున్నాము, ఎగ్జిట్ అవుతున్నాం. ఎంటర్ ఎగ్జిట్ అనేది కేవలం వెబ్సైట్ ద్వారా అవుతుంది. వెబ్సైట్ పర్మిషన్ అనేది మనం ఎక్కడ ఇస్తాం, గూగుల్ ఇస్తాం. గూగుల్లో అన్నింటికి ఒకటే పర్మిషన్ ఇస్తాం, దీనికంటే స్పెషల్గా పర్మిషన్ అనేది మనం ఇవ్వం. ఓకే, కాబట్టి వాళ్ళు ట్రాక్ చేయాలంటే ముందు ఆ అప్లికేషన్ మన దగ్గర ఉండి మనం దానికి లొకేషన్ పర్మిషన్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని పరిమితులకు మించి వాళ్ళు కూడా ట్రాక్ చేసేంత సిస్టమ్ లేదు. ఒకవేళ అలా ట్రాక్ చేస్తే మన భారత రాజ్యాంగం పట్ల కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి. అంతేగాని నాది ఆన్పేసు కంపెనీ నాది 7 సంవత్సరాలు పట్టుంది నేను ఇలా చేస్తానంటే అవదండి. ఎందుకంటే నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే మనకు తెలియకుండా పక్కన ట్రాక్ చేయాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకునే చెయ్యాలి. ఇది మాట మెయిన్ రూలు. ఓకే, ఇక్కడ కొంతమంది నేను చెప్పే నిజాలని ఎటకారం అనుకోవచ్చు, ఎటకారం కాదండి. నేను ఏదైనా సరే ప్రాక్టికల్గా రియల్గా మొత్తం అనాలిసిస్ చేసి చెప్తా. అది మీకు అర్థం చేసుకునే పద్ధతి బట్టి ఉంటుంది. ఓకే, అర్థం చేసుకునే పద్ధతి బట్టి నేను చెప్పేది జెన్యూనా ఫేక్ అని మీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు ఇంతకన్నా క్లారిటీగా అయితే ఎవరో నాకు తెలిసి చెప్పి ఉండరు, ఏ లీడర్ కూడా చెప్పి ఉండడు ఇంత క్లారిటీగా. ఓకే, నెక్స్ట్ నా ఐడీలు కానీ మీ ఐడీలు కానీ కంపెనీ బ్లాక్ చేసే రైట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి? మనం కంపెనీని కావాలని నెగిటివ్ చేసి, అంటే పబ్లిక్ వచ్చి కంపెనీని నెగిటివ్ చేసి మనం ఇంకేదైనా చేస్తే కంపెనీ మన ఐడీని బ్లాక్ చేసే రైట్స్ ఉన్నాయి. అలా అని చెప్పి మీరు నేను సార్ మన జీకే లుక్స్ ఈ మధ్య వీడియోస్ నెగిటివ్ చేస్తున్నాడండి, మనవాడిది ఐడి బ్లాక్ చేసేయండి అని చెప్పి యాష్ గారికి కాంటాక్ట్ అవ్వగలరా? లేదు. ఒకవేళ నిజంగా కాంటాక్ట్ అయినా ఆయన అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయకుండా అబద్ధం చెప్పి ఐడి బ్లాక్ చేస్తే నేను కన్జ్యూమర్ కోర్టులో, అంటే నేను కన్జ్యూమర్ కోర్టులో మనకి హ్యూమన్ రైట్స్ ఏమైనా ఉంటాయి కదా, మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ నేను తప్పుగా అని ఉంటే నాకు కొద్దిగా చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో, నేను చెప్పింది కరెక్ట్గా కాదు. కన్జ్యూమర్ కోర్టు ఉంటుంది, ఎందుకంటే మనకి ఏదైనా వస్తువుని సరిగ్గా ఇవ్వకపోతే కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ ఇస్తాం. అలాగే హ్యూమన్ రైట్స్ ఉంటాయి, విధి విధానాలు ఉంటాయి, వీటిని బట్టి మనం రివర్స్లో కేసు పెట్టచ్చు అన్నమాట. ఓకే, అంటే మన తప్పు చేయకుండా తప్పు చేసామని బ్లేమ్ చేసి ఎవరైనా మనని ఐడి బ్లాక్ చేస్తే, బ్యాంక్ అకౌంట్ అంతే, కావాలని వాళ్ళు బ్లాక్ చేస్తే మనం వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. ప్రతిదానికి కూడా కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మనకి ఉన్నాయి చట్టపరంగా, అలా ఇవ్వచ్చు. అంతేగాని పర్టికులర్గా కావాలని అయితే బ్లాక్ చేయరు. నెక్స్ట్ మీ ఐడి బ్లాక్ చేశారా? చాలామంది మీ ఐడి బ్లాక్ చేశారు, నా ఐడీలు ఏవి బ్లాక్ చేయాలి. ఓకే, ఆన్బేస్ ఐడీలు 2 ఉన్నాయి, అవి బ్లాక్ చేయలేదు. దాని తర్వాత వీడబ్ల్యూఏ ఐడీలు ఒక 5 ఉన్నాయి, వాటిని బ్లాక్ చేయలేదు. ఇంకా నిజం చెప్పాలంటే వీడబ్ల్యూఏలో ఐడి 60 మంది తర్వాత నాకే వచ్చింది. అంటే 60 మందిలో ఒకరి నుంచి నాకు వచ్చింది ఫస్ట్.
నాకు ఎప్పుడు దాదాపు అక్టోబర్ 31నే వచ్చింది. నాకు అందరికీ నవంబర్ 5న వచ్చింది. మరి ఎవరికి ముందు వచ్చిందని లింకు? నాకు ముందు వచ్చినట్టే కదా. అప్పుడు మనం స్పెషల్ అనే కదా కంపెనీలో. ఓకే, అలా అని చెప్పి నేను గొప్పలకు పోయానా? లేదు. వేల టీంని జాయిన్ చేశానా? లేదు. ఎక్కువ మోటివేషన్ చేసి అబద్ధాలు చెప్పానా? లేదు. ఇంత క్లారిటీ కింద నిజాయితీగా ఉన్నా సరే మీరు నా మీద కోపపడితే నేనేం చేయలేనండి. ఎందుకంటే నేను మన ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడకూడదు, మరీ అతిగా డిపెండ్ అయ్యి ఇబ్బంది పడకూడదు అని 1కి 10 సార్లు వచ్చేస్తుంటే రివర్స్లో నన్ను తిట్టే వాళ్ళు ఉంటారు. నాకు నష్టమే లేదు. 100 మందిని మనం చూస్తే దాంట్లో మనకు 90 మంది నచ్చచ్చు, మిగతా 10 మంది నచ్చకపోవచ్చు. ఆ విధంగానే మీరు కూడా 100 మంది నా ఛానల్ చూస్తే మీలో 10 మందికి నేను చెప్పే సబ్జెక్ట్ నచ్చకపోవచ్చు. దానివల్ల నేనేం చేయలేనండి. నేను చెప్పేది నేను చెప్తూ ఉంటాను. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టం. ఓకే, నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చలేదు అనేది ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ వినండి, నేను చెప్పే సబ్జెక్ట్ వినండి. నేను చెప్పేదంతా కూడా డిఫరెంట్గా ఉందా లేదా ఆలోచించండి. దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఓ ట్రాకర్ అనేది మన ట్రాక్ చేయదు. దానికి ఎటువంటి పర్మిషన్లు ఇండియాలో లేవు. ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పుద్ది పలానా సిస్టమ్ మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది అని. గవర్నమెంట్ చెప్పకుండా ఎవడ పడతాడు? మీ మొబైల్లో ట్రాకింగ్ చేసేస్తే అది ఖచ్చితంగా మన విధి విధానాలకు, మన రాజ్యాంగానికి వాళ్ళు ఉల్లంఘించినట్టు. కాబట్టి వాళ్ళకంటూ కొన్ని కేసులు అన్నీ పడతాయి. అది ఎవడైనా ఒకటే గవర్నమెంట్ దృష్టిలో. ఓకేనండి. ఎందుకంటే మన పబ్జీ అనేది మనం గతంలో మీకు తెలుసు, పబ్జీ అనేది గతంలో మన ఇండియా డేటాని తీసుకెళ్ళి వేరే చైనీస్ సర్వర్లోనే అక్కడ పెడుతుందని చెప్పి పబ్జీని ఇండియా నుంచి బ్యాన్ చేశారు. ఇప్పుడు బీజీఎంఐని దాన్ని రివర్స్ చేశారు. అది కూడా సర్వర్స్ అని మన ఇండియాలోనే స్టోర్ చేస్తున్నారు. ఈ విధంగానే కొన్నిటికి మన ఇండియాలోనే స్టోర్ చేయాలి అని ఉంటుంది. అసలు మన ఆన్పేసు కంపెనీలో మనం డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు నిజం చెప్పాలంటే. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రజెంట్ ఈ వీడియోలో అయితే అని చెప్పాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి, డిఫరెంట్ సబ్జెక్ట్ చెప్పాలంటే కింద ఎస్ అని చెప్పండి. దాన్ని బట్టి నేను టైం చూసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ లింకు కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో పిన్ చేశాను. దాని మీద క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. నాకు కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అందులో త్వరగా పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు తెలుస్తుంది. అలాగే ఇంకా ఇంటర్లింక్లు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ ఇంటర్లింక్ సంబంధించిన వీడియో రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన వీడియో వస్తుంది. దాని మీద క్లిక్ చేసి వీడియో చూడండి, దాని తర్వాత నేర్చుకోండి. అలాగే నిన్న 250 years అనబోయి నేను 150 years అన్నాను. అది మిస్టేక్ అయిందని నేను వీడియోలో చూశాను. దానికి వెంటనే నేను ఫస్ట్ కామెంట్లో కామెంట్ చేశాను. అది చదవట్లే మనోళ్ళు. అది చదవకుండా కింద కామెంట్లు పెడుతున్నారు. కరెక్టే, నేను తప్పు చెప్పినప్పుడు మీరు రైట్ అని చెప్పారు. బట్ నేను అక్కడ ఆల్రెడీ కరెక్ట్ చేసుకున్న దాన్ని కూడా కింద వచ్చి తప్పు అంటేనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అది కొద్దిగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.